హల్లెలూయా. చాలా సంతోషం. గత వారం నేను బెంగళూరు ప్రాంతానికి వెళ్ళి ఇంకా నూతనమైన ఉద్యోగం కొరకు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నిన్న రాత్రి సుమారుగా 1:30 అయింది వచ్చినప్పటికీ. వెళ్ళినప్పుడు బస్సులో ప్రయాణం చేసి వెళ్ళాను. ఈ గ్యాప్లోనే మధ్యలో ఇంకొక బస్సు పెద్ద యాక్సిడెంట్కి గురైంది. సో రిటర్న్ మళ్ళీ నేను ఫ్లైట్లో వచ్చాను. సో దేవుడు నా సమాధిలోనికి పోకుండా నా ప్రాణాన్ని విమోచించాను, వాక్యమును దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. ఆ విధంగా మనమందరం ఈరోజు సజీవంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. ఎందుకంటే మనకన్నా మంచివారు గొప్పవారు మరణించారు. వారికంటే మనం ఏమి మంచివారం కాదు, గొప్పవారం కాదు. కేవలం ఆయన కృప ద్వారానే ఈరోజు మనం సజీవంగా ఉన్నాం కనుక దేవుని 2 చేతులు ఆకాశం ఎత్తి దేవుని స్తుతిద్దామా? సంఘమంతా 2 చేతులు ఎత్తి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధించబద్దులే ఉన్న మనమందరము. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆదియు అంతము, అల్ఫా ఒమేగా అయిన దేవుడు, నీకు నీ జీవితంకు ఆదిగా ఉన్న దేవుడు, అంతము వరకు నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అటువంటి దేవుని కలిగిన మనమందరము స్తోత్రయాగము చేస్తుండగా ఈ యొక్క ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వకృపానిధి యోగ మా తండ్రి, నీ నామానికి వందనాలు. ఉదయకాల సమయమందు తండ్రి నీ సన్నిధిలో ప్రభా తండ్రి సంపూర్ణమైన శాంతి సుఖములు దొరుకుతాయని ప్రభా మా చింత యావత్తును నీ మీద స్తుతించి ఆరాధించడానికి వచ్చి ఉంటున్న మా అందరి జీవితాలకి ఉపయోగకరమైన వర్తమానంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం తండ్రి. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే. అనేక మంది మాకనే మంచివారు గొప్పవారు మరణించినప్పటికీ కేవలం నీకు ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈరోజు ప్రభా తండ్రి ఈ యొక్క కూడికను ఆరాధనను ప్రారంభిస్తుండగా పాటల ద్వారా నామం ప్రశ్నించబడు కృప చూపించండి. వారు చక్కగా పాడిని స్తుతించుటకు మహిమపరచడానికి మీరు కృప చూపించి నడిపించమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభా సాక్ష్యాలు పంచుకున్న వారి పక్షాన్ని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితం చేసిన మేలును ఉపకారాలను ఈ వారంలో జరిగిన ప్రభా తండ్రి సన్నివేశంలో పంచుకోబోతుండగా ప్రభా వారికి కూడా ప్రభా తండ్రి జ్ఞానము దయచండి, వాక్శక్తిని దయచండి. ఉపయోగకరముగా సంఘము ప్రభా తండ్రి బలపడుటకు ఉపయోగకరమైన ప్రభా తండ్రి సాక్ష్యములు వాళ్ళు పంచుకోవడానికి కృప చూపించి నడిపించమని అడుగుతున్నాం. ఆరాధనలో ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని దర్శించమని అడుగుతున్నాం. ప్రభా తండ్రి మీ వాక్యముతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం. దైవ సేవకులు జోనతన్ గారిని కూడా ప్రభా బలముగా ప్రభా సాధనము వలె మీరు వాడుకొని నడిపించమని అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు పరీక్షలో ప్రభా తండ్రి యవనస్తులు మరి స్త్రీ పురుషులు చిన్న బిడ్డలు రాయబోతుండగా ప్రభా విజయము దయచేయమని అడుగుతున్నాం. ప్రభా తండ్రి సంఖ్యాకాండము మీద రాబోతున్న పరీక్షలో సమస్తము సమకూర్చి జ్ఞానము దయచేసి నడిపించమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు. ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరే మహిమపరిచి నడిపించమని, దశమ భాగంలో స్వేచ్ఛార్పణ, మొక్కుబడులు, ప్రతిష్టార్పణలు, ప్రతి ఒక్క కానుకలను దీవించి ఆశీర్వదించి 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా వారికి ప్రతి ఫలము దయచేసి నడిపించమని, ఈ కూడికి నీ నామ మహిమార్థము జరిగించమని మా ప్రభును ఈ రక్షకును తిరిగి రానున్న రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ పాటల కొరకైన సమయం మన వద్ద వారు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహింపరుస్తుండగా వారితో కలిసి మనం అందరం పాడి దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం. నా స్తుతిపాత్రుడా నా యేసయ్య, నా ఆరాధనకు నీవు యోగ్యుడు అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. అందరూ కూడా అందరికీ మరి వచ్చిన కీర్తన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన స్వరాలు మాతో కూడా మీరు కూడా కలుపుతూ దేవుని మహింపరుచుగా కూర్చున్నాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా
స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే ఆధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ, మధురాతమైన ప్రేమ, జుంటతేన ధరల కన్నా మన నామం యేసయ్య నామం మధురమైనది. ఆయన సన్నిధ్యాన్ని మనందరం కూడా ఆయన కీర్తిస్తూ మహింపరుస్తూ, జుంటతేన ధరల కన్నా యేసునామే మధురము, యేసయ్య సన్నిధి మరోజాలను కీర్తన పడుకుంటూ దేవుని మహింపరుచుకుంది. జుంటతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటతేనె ధారల కన్నా యేసునామమే మధురం,
యేసయ్య సన్నిధినే మరువజాలను. జుండెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసెనే. నన్నంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసెనే. జుండెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుండెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుండెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుండెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుండెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుండెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనకు నిత్యము కూడా కంటికి రెప్పలా కాచి కాపాడి సదాకాలము కూడా మనకు తోడై నడిపించి పాపాల ఊబుల నుంచి పడి ఉన్న మనందరిని కూడా వెతికి రక్షించి ఈరోజు సజీవులుగా ఉన్నట్టు కేవలం ఆయన కృప. అటువంటి దేవునికి సదాకాలము నీతో నేను జీవించదని యేసయ్య అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ స్వరాలు మాతో కూడా కలిపి దేవుని మహింపరుచుకుంటూ కోరుచున్నాం. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
ఒక్కరు కూడా మన స్వరాలు. యేసయ్యా 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 నీతోనే జీవించేదను యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 అందరూ యేసయ్యా 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 యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆశల కోరికలు వెనకకు లాగినను, నా గమ్యం చేరగా సాగిపోయిదును అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరచుకుందాం. నా గమ్యము చేరా సాగిపోయేదను, నా గమ్యం చేరా సాగిపోయేదను. అందరూ చప్పట్లు కొడుతూ ఆగదు నా పయనం సియోను చేరకుండా,
ఆగదు నా పయనం సియోను చేరకుండా. ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, గమ్యము చేరా సాగిపోయేదను, నా గమ్యము చేరా సాగిపోయేదను. యెషడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను, అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. యెషడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను, అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం సియోను చేరకుండా. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ఠ ఫలములలో తుగనాటి సంద్రము వరకు వ్యాపింపజేసి కొండలేంచినావే. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ఠ ఫలములలో తుగనాటి సంద్రము వరకు వ్యాపింపజేసి కొండలేంచినావే. కొమ్మను నీ నీడలో కాయుమా, నీ చేతి కొమ్మను నీ నీడలో కాయుమా. యెషడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను, అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. యెషడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను, అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం సియోను చేరకుండా. కడవను పాలతో నింపి ఎముకల్లో నా మూలుగు పెంచి ఎత్తైన కొండ ఎక్కే బలము కృపతో నాకిచ్చినావే. గుండె కడవను పాలతో నింపి ఎముకల్లో నా మూలుగు పెంచి ఎత్తైన కొండ ఎక్కే బలము కృపతో నాకిచ్చినావే. నీ చేతి భోజనమే శక్తి నాకిచ్చెను, నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెను. యెషడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను, అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. యెషడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను, అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం సియోను చేరకుండా. ఆశల కోరికలు వెనుకకు లాగినను, ఆశల కోరికలు వెనుకకు లాగిన గమ్యము చేరా సాగిపోయేదను, నా గమ్యము చేరా సాగిపోయేదను. యెషడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను, అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. యెషడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను, అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. యెషడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను, అడోనాయ్ తోడుండగా పైకెదిగి
ఫలించెదను. బలమీయగా మరి లోతుగా వేరు కన్నెదను. అడొనై తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ లార్డ్. 67వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మిమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయుదురుగాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. కొన్ని సాక్ష్యాలు మన మధ్యలో. దేవునికి స్తోత్రములు. అమ్మగారికి, అయ్యగారికి, బెన్నీ పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి నన్ను, నా కుటుంబాన్ని ఇంతవరకు ఆయన రెక్కల నీటిలో కాచి భద్రపరిచిన దేవునికి వందనాలు. మొన్న మేము వైజాగ్ వెళ్ళి 10 days ఉండి వెళ్ళి వచ్చేసరికి మనవరాలకి వ్యాక్సిన్ వేశారు. ఆ ఫీవర్ అలాగా మేము జర్నీ చేసాం కదా, గాలి వల్ల ధూళి వల్ల మొత్తానికి భయంకరమైన జలుబు, జ్వరము, దగ్గు, చాలా భయంకరమైన పరిస్థితి అన్నమాట. తగ్గిపోతుందిలే అనేసి ఇంట్లో ఉన్న సిరపులన్నీ వాడుకుంటూ ఉన్నాము. ఇంకా తగ్గలేదన్నమాట. తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. మంగళవారము తీసుకువెళ్ళాము. ఆ మంగళవారం శ్రీల మీటింగ్ వెళ్ళాలని ఎంత ఆశపడ్డాను, కానీ మనవరాలు బాగాలేయడం వల్ల వెళ్ళలేకపోయాను. అయితే శ్రీల మీటింగ్ జరుగుతుండగా మనవరాలను తీసుకెళ్ళి ప్రార్థన చేయించాను అమ్మగారి ద్వారా. అమ్మగారితో ప్రార్థన చేయించాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు గొప్ప స్వస్థత ఇచ్చాడు మనవరాలకి. ఆన్లైన్లో కూడా మీ అందరూ కూడా ప్రార్థించారు. అమ్మగారికి, అయ్యగారికి ప్రార్థించిన మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మనవరాలకి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా నా కోసం కూడా దేవునిలో మేమంతా కుటుంబంలో ఎదిగేలాగా మీ అందరు ప్రార్థన సహాయం కోరుచు నా చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. ఇంకా ఎవరైనా సాక్ష్యం? బావగారు డానీ అంటే మా యొక్క అత్తగారు విజయ శామ్యుల్ రాజు గారి యొక్క కుమారుడు. వారి గృహంలో ఒక 3 రోజులు సెలవు దొరికిన మధ్యలో ఉండడం జరిగింది. అప్పుడు కొన్ని పంచుకున్నాం అనమాట. సాక్ష్యాల సమయాల్లో స్పెషల్ సాంగ్స్, ఒక పల్లవి, ఒక చరణం పాడేవారు. డాడీ ఏమో స్టేజ్ మీద నుంచి ఆమెన్ ఆమెన్ అని అనేవారు. ఎందుకంటే టైం అయిపోతుంది. కానీ సమయం ఇచ్చినప్పుడు సమయాన్ని సద్వినియోగపరచుకొని చక్కగా దేవుడు మీ జీవితంలో ఈ వారంలో చేసిన మేలును ఉపకారాలను పంచుకోవడానికి, చిన్నదైనప్పటికీ పంచుకోవడానికి ప్రయత్నించండి. అందరూ లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. చిన్న బిడ్డ అండ్ చిల్డ్రన్ ఆల్సో ముందుకు వచ్చేయండి. పిల్లలు ఇక్కడి నుంచి వారందరితో కలిసి మీ మనందరం ఆరాధిద్దాం. 2 చేతుల ఆకాశం వైపు దేవుడు మన జీవితంలో చేసిన మేలును ఉపకారాలను తలుచుకుంటూ దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. రండి పిల్లలు, రండి త్వరగా, పిల్లలు రావాలి. యవనస్తులు ఇంకా ఎవరంటే ఆసక్తి కలిగిన వారందరూ రండి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. పాపముల నుండి విడిపించును యేసుని నామము,
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. చెప్దామా? యేసు నామము జయం జయం, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా సన్నా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. స్వరాలు ఎత్తి పాడదామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా, అన్ని నామము కన్నా పైనామము యేసుని నామము. తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. ఓహో యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామము యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. ఓహో యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. ఓహో యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. స్తుతిగాన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. స్తుతిగాన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రము చేయుదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రము చేయుదము. యేసు నామము యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. ఓహో యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఆత్మతో సత్యముతో హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైన, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని
తరములకైన ఘనపరచదగిన యేసునామము 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 జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు శబ్దమ యేసునామం ఓ యేసునామం జయం జయం యేసునామం జయం జయం యేసునామం జయం జయం యేసునామం జయం జయం యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ చివరిసారిగా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామమైన మన ప్రభు నీ జీవితం పైన ఉంటున్న ప్రతి విధమైన సాతాను పైన అధికారము గల నామము యేసు నామము పలుకుతుండగా ప్రతి విధమైన బంధకము నుండి విడుదల కలుగునుగాక. ప్రతి విధమైన సాతాను నుండి విడుదల కలుగునుగాక. ప్రతి విధమైన రోగము నుండి విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల, యేసు నామములో రక్షణ, యేసు నామములో నిత్య జీవము మనకు దేవుడు దయచేయండి. అన్ని నామముల కన్నా పైనామమైన దేవుని నామమును మనము కలిగి ఉండి దేవుని ఆరాధన. ఆయన్ని ప్రేమించి చిరకాలము ఆయనతో జీవిస్తూ కలకాలం లోకంలో ఎన్నో వెతికిన మనం అంతా శూన్యము. చివరికి నిలిచిన దేవుడు మన తోడుగా ఉన్న దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన లేకపోతే మనం జీవించలేము, ఆయన లేకపోతే మనం ఊహించలేము, ఆయన లేకపోతే మనం లేనేలేము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా, నువ్వే నా జీవాధారము. చెప్దామా స్వరాలైతే, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేనయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను ఊహించలేను, నువ్వు లేకపోతే నేను లేనేలేనని పాడి దేవుని ఆరాధిద్దాం. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను యేసయ్యా, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను లేనేలే. మరొకసారి చెప్తాం, నువ్వు లేకపోతే నేను జీవించలేనయ్యా, నువ్వే నేను లేకపోతే ఊహించలేను, క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నేను వెతికే నీ తోడు కోసం, నేను విడచిన క్షణమే ఒక యుగ
గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నన్ను వెతికే నీ తోడు కోసం. నడుచుదుల ఆకాశం వైపు ఆరాధిద్దామా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము యేసయ్యా, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తాను కలకాలము, నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాను చిరకాలము. లోకంలోనే నిన్నో వెతికా అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలం. చెప్తామా, నీతోనే జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే. నా లోకంలోనే నిన్నో వెతికా శూన్యము, చివరికి నిలిచిన దేవా నిన్ను విడువను నా ప్రభువా నా ప్రాణదాత. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి నన్ను చేయునాథా. నువ్వే నా ప్రాణాధారం యేసయ్యా, యేసయ్యా, నువ్వే నా జీవాధారము యేసయ్యా, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో నుంటే జీవితం బాటెదైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటెదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. సంగమంతా ఏక మనసుతో పాడదామా. నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా నువ్వే నా జీవాధారము. చివరిసారిగా నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా నువ్వే నా జీవాధారము. అవునయ్యా, ప్రాణాధారమైన దేవానికి స్తోత్రం, నా కోట నా కొండ నీకు స్తోత్రములయ్యా. నీకు మహిమ నీకు ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాము. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా నీకు వందనాలు. పరమ తండ్రి నీకు స్తోత్రములయ్యా. నీకు మహిమ నీకు ఘనత ప్రభావములు. వాక్యం వినబోతున్న మనమందరము వాక్యము కొరకు వేగిరపడి దేవునారా నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన్ని సన్నిధానం. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా,
నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడి చేతుల ఆకాశం పెట్టి లేలుయా 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 లేలుయా. రెండు చేతులు ఆత్మతో సత్యముతో ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడలాగున దైవ సేవకురాలు బ్యూలా జయరాజ్ పాశ్రమ గారు ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీపిద్దాము, అందరం దేవుని స్తుతిద్దాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, మా కన్న తండ్రి, విలువ పెట్టి కొన్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమేమే ఉన్నామో కేవలం నీ కృప తండ్రి. ఇలాగ బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప నాయన. నీ కృప లేనిది ఏమీ లేదు. మేము ప్రభా నిమిత్త మాత్రము తండ్రి నాయన ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈరోజు మేము ఇలాగ స్తుతిస్తున్నామంటే కేవలం నీ కృప తండ్రి, నీకు వందనాలు. వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు. ప్రయాణాలు చేస్తున్న వారిని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, ఇంకా రాబోతున్న బిడ్డలను త్వరపెట్టి తీసుకురండి. వర్తమానంతో నింపుకొని నీ దైవ సేవకుల్ని బ్రదర్ని తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడితే నేను బ్రతుకుతాను. ఈ రోజుల్లో ప్రభా నీ వర్తమానం కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభా నీవే మాట్లాడి మమ్మల్ని బ్రతికింపచేయమని అడుగుతున్నాను. నెమ్మది కలుగు చే వాక్యము తండ్రి, సరిచేసే వాక్యము, ఎలాగ నడుచుకొనవలెనో మాకు నేర్పించే వాక్యమును మాకు బోధించమని ప్రభా ఇంకా కార్యక్రమం అంతట్లో, ఆరాధన అంతట్లో నీవే ఆధిపత్యం వహించి నడిపించి నీ సన్నిధి ఉంచి నీరే ఘనత మహిమ పొందమని, ఇంతవరకు చేసిన ఆరాధన అంతా నీ యొక్క సన్నిధిలో ధూపం వలె చేర్చుకొని మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆరాధన సమర్పించుకొని వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుని. చిన్నమ్మ గారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ సో తయారు చేశారు కనుక బైబిల్, ఓపెన్ బైబిల్ ఛాలెంజ్గా మీరు అందరూ తీసుకొని బైబిల్ ఓపెన్ చేసి ప్రశ్నలు ఎతికి గంట సమయంలో ఎగ్జామ్ ఉంటుంది కానీ తప్పనిసరిగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి, చక్కగా రాయండి. ముందు కూడా రాయలేని వారు 20 నుంచి 30 మంది రాస్తున్నారు. ఈరోజు 50 మంది అయినా రాయాలని ఆశపడుతున్నాను. తప్పనిసరిగా మీరు ప్రయత్నించవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఈరోజు రణస్థలంలో అనేకమైన సంవత్సరాలుగా పరిచర్య జరిగించిన దైవ సేవకులు, చాలా సీనియర్ దైవ సేవకులైనటువంటి జాన్ రత్నమయ్య గారు మరణించడం జరిగింది. ప్రభువునందు నిద్రించారు. సో ఆ యొక్క కార్యక్రమానికి కూడా దైవ సేవకులు వెళ్ళడం జరుగుతుంది కనుక అదే సమయంలో మన మధ్యలో ఉంటున్న మన ప్రియులు, మనందరికీ తెలుసు, హోల్ నైట్ ప్రేయర్స్కి మనం ఎక్కువగా వాక్యానికి ఆహ్వానించే దైవ సేవకులు డానియల్ అయ్యగారు, NPN నేషనల్ ప్రేయర్ నెట్వర్క్ కూడా ఈ శ్రీకాకుళంలో కూడా ఆయన కోఆర్డినేటర్గా ఉంటున్నారు. దైవ సేవకులు మనకి అడిగినప్పుడు వారి యొక్క అనేకమైన ప్రాంతాల్లో ఈరోజు శ్రీకాకుళంలో చాలా సంఘాల్లో కూడా ఈ యొక్క NPN టీం వారు వాక్యాన్ని పంచుకుంటున్నారు కనుక అదే సమయంలో మన సంఘంలో కూడా పంచుకోవాలని ఆశపడినప్పుడు మనం దాన్ని అంగీకరించడం జరిగింది. దైవ సేవకులు పాండిచ్చేరి నుండి, కరియాకల్ టౌన్ నుండి జోనథన్ అయ్య గారు మన మధ్య నుండి సంతోషకరం. ఐ రిక్వెస్ట్ జోనథన్ పాస్టర్ టు కమ్ ఆన్ టు ద డయాస్ అండ్ గివ్ ద వాల్యుబుల్ మెసేజ్ అండ్ ప్రొవైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో వాక్యాన్ని అనువదించడానికి కూడా మన మధ్యలోని ట్రాన్స్లేటర్ కూడా మన మధ్యకి వచ్చారు. వారిని కూడా
పరిచయం చేసుకొని వారు వాక్యంలోనికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. నేరుగా వాక్యానికి సమయాన్ని అప్పగిస్తున్నాం. దయచేసి ఎవరు అటు ఇటు కదలవద్దు. ఎవరు ఎక్కడ కూర్చున్నవారు అక్కడ కూర్చోండి. సండే స్కూల్ విద్యార్థులు సండే స్కూల్కి వెళ్ళండి. ఈ సమయంలో దైవ సేవకులకి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మంచివారండి. ఎత్తனை பேர் సంతోషமா இருக்கிறீங்க? మరి ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? పరలోక రాజ్యం మగిలింది కలి కొలుகிறது. నిజంగానే మనల్ని చూసి పరలోకము ఆనందించి సంతోషిస్తూ ఉంది. நம்ம தலைகளை தாழ்த்தி நம்ம அப்படியே ஜெபம் பண்ணுவோம். కాబట్టి దయచేసి ఆ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. எங்க மத்தியில் மத்தியஸ்தராய் இருக்கிற எங்கள் ராஜாதி ராஜாவே, మా మధ్యలో మధ్యవర్తిగా ఉన్న రాజ్యాది రాజా దేవా నీకు స్తోత్రములు. இந்த நாட்கள்ல உம்முடைய வேத வசனத்தை தியானிக்க இருக்கிறோம்ப்பா. ప్రభువా ఈ రోజు కూడా నీ వాక్యాన్ని ధ్యానించడానికి కూడి ఉన్నాం. సత్యத்தை அறிவீர்கள், సత్యం உங்களை విడుదలయాకం என்று சொன்னீர் ஆண்டவரே. సత్యమును ఎరుగుదురు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తదన్నావు. அந்த சத்திய வார்த்தை எங்களை உருவாக்கட்டும். ఆ సత్య వాక్యము మమ్మల్ని రూపుదిద్దని, எங்களை உயிர்ப்பிக்கட்டும். మమ్మల్ని ఉజ్జీవింపజేయని. நாங்கள் சத்தியத்தை தெரிந்து கொள்ள தேவன் உதவி செய்வீராக. మేము సత్యమును తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. எங்கள் தேவன் அப்படியே செய்யப்படுவதற்காக நன்றி செலுத்துகிறோம். మా దేవా మీరు అలాగే చేయబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యేసు క్రీస్తు నామములో జెబిக்கிறோம் நல்ல பிதாவே. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము మంచి తండ్రి. ஆமென். ஹல்லேலூயா. హల్లెలూయా. ஆமா. இப்போ நம்ம முழு வேதாகமத்தையும் நம்ம வெறும் சீக்கிரமா வாசிக்க போகிறோம். మనమందరం కూడా బైబిల్ గ్రంథం అంతటినీ ఒక్కసారిగా మనం చదవబోతున్నాం. அந்த முழு வேதாகமம் எதுல அடங்கியிருக்குதா? தேவனுடைய உடன்படிக்கையில அடங்கியிருக்கிறது. చూడండి, బైబిల్ గ్రంథం అంతా కూడా నిబంధనలతో నిండి ఉన్నది. ஆதியாகமத்திலிருந்து வெளிப்படுத்தின விசேஷம் இல்லையும் 7 உடன்படிக்கைகள் இருக்கிறது. చూడండి, మనము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 7 విధములైన నిబంధనలు బైబిల్లో రాయబడి ఉన్నది. ஆமென் சொல்லாமா? ஹல்லேலூயா. ఆమేన్ చెప్దామా? உடன்படிக்கை என்பது மற்றவர்கள் நமக்கு கொடுக்கிற வாக்குறுதி. చూడండి, నిబంధన అంటే ఇతరులు మనలో చేసే ఒడంబడిక అంటారు. அது ஒரு பரிமாற்றம். అది ఒకరినొకరు నిబంధన చేసుకోవడం. ஒரு 7 பேரோட தேவன் உடன்படிக்கை பண்ணுகிறார். ఒక బైబిల్ గ్రంథంలో ఒక 7గురితో నిబంధన చేసిన సంగతి బైబిల్లో ఉంది. ఆదామోட ఉடன்படிக்கை, ఆదాముతో ఒక నిబంధన. இரண்டாவது நோவாவோட உடன்படிக்கை, రెండవది నోవాహుతో నిబంధన. மூன்றாவது ஆபிரகாமோட உடன்படிக்கை, ஆபிரகாம். మూడవది అబ్రహాముతో నిబంధన. இஸ்ரவேலரோட உடன்படிக்கை, ఇశ్రాయేలీలతో ఒక నిబంధన. దావీదోட உடன்படிக்கை, దావీదుతో ఒక నిబంధన. புது உடன்படிக்கை, కొత్త నిబంధన, நித்திய உடன்படிக்கை. నిత్య నిబంధన. இந்த 7 உடன்படிக்கைகளும் 2 உடன்படிக்கையாக பிரிக்கலாம். ఇప్పుడు ఈ 7 నిబంధనలను 2 నిబంధనలుగా విభజించుకోవాలి. இரு நபர் உடன்படிக்கை, இரு நபர் உடன்படிக்கை, ఇద్దరి యొక్క నిబంధనలు, ஒரு நபர் உடன்படிக்கை, ఒక వ్యక్తి యొక్క నిబంధన. இப்ப நம்ம வாசிக்கும் போது உங்களுக்கு இந்த முழு வேதாகமத்தையும் ஓரளவுக்கு நீங்க தெரிந்து கொள்ளலாம். చూడండి, ఇప్పుడు మనం చదివేటప్పుడు ధ్యానించేటప్పుడు దీన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. இரு நபர் உடன்படிக்கை என்பது ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క నిబంధన అనేది தேவன் சொல்ற வார்த்தையை நான் மீறினால், దేవుని యొక్క మాటను మనం మీరామంటే எனக்கு சாபங்கள் வரும், அழிவுகள் வரும். నాకు శాపం వస్తది, నాశనం వస్తది. அது இரு நபர் உடன்படிக்கை. అది ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే ఒక నిబంధన. அழிவு எங்கெல்லாம் வரலையோ அதெல்லாம் ஒரு நபர் உடன்படிக்கை. చూడండి, నాశనం అనేది ఎక్కడైతే రాలేదో అక్కడంతా ఒక్క నిబంధన. ஆமென் சொல்லாமா? ஹல்லேலூயா. హల్లెలూయా. ஆதாமனுடைய உடன்படிக்கையை நம்ம பார்ப்போம். ఆదాముతో చేసిన ఒక నిబంధనను ముందుగా చూద్దాము. ஆதியாகமம் 2வது அதிகாரம், ఆది కాండము 2వ అధ్యాయము 15, 16, 17 15వ వాక్యము, 16వ వాక్యము, 17వ వాక్యము వాసింగ మనం చదువుదాము. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకొని ఏదోని తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మనుషుని ఉరువాకి ఏదెన్ తోటదలే దేవుని వైకిరార్. మనుష్యుని దేవుడు తయారు చేసి ఆయన సృజించి ఏదైనా తోటలో పెట్టాడు. అంగు వైக்கும் పోదు ஒரு காரியத்தை தேவன் சொல்லுகிறார். వారిని అక్కడ ఏదైనా తోటలో ఉంచినప్పుడు వారితో ఒక నిబంధన చేశాడు. ஆனாலும் நன்மை தீமை அறியத்தக்க விருட்சத்தை நீ புசிக்க கூடாதுன்னு சொல்லி, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను నువ్వు తినకూడదు అన్నాడు. அதை நீ புசிக்கும் நாளிலே சாகவே சாவாய். నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు.
వ్యాపించను. ఇది ఎంత నబర్ ఉడன்பడికై? కాబట్టి ఇది ఎవరి నిబంధన? ఒక నబర్ ఉడன்பడికయా, ఇరు నబర్ ఉడன்பడికయ్యా? ఆదాముతో దేవుడు చేసిన నిబంధన, దేవుడు ఆదాము ఇద్దరు చేసుకున్న నిబంధన. ஆண்டவர் ஆதாமோடு செய்த ఇరు నబర్ ఉడன்பడికై. ఏంటినా ఇంక అழிவு வருது. ఎందుకనగా ఇక్కడ వారికి ఒక శాపం వస్తున్నది. ఇది మీరినాల్ నీ என்ன பண்ணுவ? సాగవే సావని சொல்றாரு இல்லையா? ఇప్పుడు నేను చెప్పిన ఆజ్ఞను మీరావంటే, అతిక్రమించావంటే నీకు శాపం వస్తదని చూస్తున్నాం. ఇది ஒரு ఉడன்பడికై, ఆదామోடு பண்ண ఉడன்பడికై. ఇది ఒక రకమైన నిబంధన, ఆదాముతో చేసినటువంటిది. రెండవది ఉడன்பడికై ఉంది, రెండవ నిబంధన ఉంది. ఆదియాగమం ఆదికాండము 9వ అధికారం 9వ అధ్యాయము 10 17 முடிய வாசிங்க பாப்போம். 10 17 10వ వాక్యము నుండి 17వ వాక్యం వరకు. ఇదిగో నేను మీతోనూ మీ తదంతరము మీ సంతానముతోనూ మీతో కూడనున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగుదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకును గురుతు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండెను. ఆమేన్. చాలు నాన్న. அல்லேலூயா. அல்லேலூயா. 13வது வசனம் சொல்லுகிறது, ఇక్కడ 13వ వాక్యం చెప్తుంది, நான் என் வில்லை மேகத்தில் வைத்தேன், మేఘములో నా ధనుస్సును ఉంచితిని, அது எனக்கும் பூமிக்கும் உண்டான உடன்படிக்கை அடையாளமா இருக்கும். అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. நோவா கூட தேவன் உடன்படிக்கை பண்றாரு. నోవాహుతో దేవుడు ఒక నిబంధన చేశాడు. நான் இனி இந்த ஜலத்தினால பூமியை அழிக்க மாட்டேன், నేను ఇంకా జలము వలన ఈ భూమిని నాశనము చెయ్యను అన్నాడు. எங்களா அழிவு வரலையோ, ఎక్కడెక్కడైతే నాశనం అనేది రాలేదో அது தனி நபருடைய உடன்படிக்கை. అది ఒక వ్యక్తిగతమైన నిబంధన. தனி நபருடைய உடன்படிக்கை என்றால் என்னன்னா, ఆ వ్యక్తిగతమైన నిబంధన అంటే ఏంటి? தேவனே சொல்றாரு, దేవుడే అంటున్నాడు, நான் இனி என்ன பண்ண மாட்டேன், தேசத்தை அழிக்க மாட்டேன், నేను ఇక మీదట ఈ దేశమును నశింపజేయను అన్నాడు. இந்த தேசத்தை ஜலத்தினால என்ன பண்ண மாட்டேன், அழிக்க மாட்டேன்னு சொல்லி தேவனே உடன்படிக்கை பண்றாரு. ఈ దేశమును జలము చేత నేను నాశనం చేయను అన్నాడు. ஆனா ரெண்டு நபர் உடன்படிக்கை என்பது, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న నిబంధన చూసినప్పుడు, நீ இதை செய்யவில்லை என்றால் ఇది నువ్వు చెయ్యకపోతే பின்னாடி சாபங்களும் அழிவுகளும் தொடரும். దాని వెనకాల నీకు శాపములు నాశనములు కలుగుతుందని இது చూసాం. தேவனே வந்து சொல்றாரு, ఇది దేవుడే వచ్చి చెప్తున్నాడు, நான் இந்த பூமி எல்லாரையும் அழிச்சிட்டேன், ఈ భూమి అన్నిటినీ ఉంచాను, ஆனா இனிமேல் என்ன பண்ண மாட்டேன், ఇక మీట నేనేం చేయను, அழிக்க மாட்டேன். నాశనము చెయ్యను అన్నాడు. அவர் ஆமென் சொல்லாமா? ஹல்லேலூயா. ఆమేన్. హల్లెలూయా. இது தனி நபருடைய உடன்படிக்கையாக இருக்கிறது. ఓ వ్యక్తిగతమైనటువంటి ఒక నిబంధనగా ఉంది. இந்த தனி நபருடைய உடன்படிக்கை பிற்பாடு என்ன நடக்குது அப்படின்னா, అటు తర్వాత ఏమి నిబంధన చేస్తున్నాడంటే, தேவன் அழிக்க மாட்டார் என்று சொல்லி దేవుడు నాశనము చెయ్యడని తెలిసి எப்படி வேண்டுமானாலும் வாழ்கிற சூழ்நிலை காணப்படுகிறது. కాబట్టి మనుషులు ఎలాగైనా బ్రతకొచ్చు అన్న పరిస్థితికి దిగజారారు. தேவன் பண்ண உடன்படிக்கை, దేవుడు చేసిన నిబంధన, அது వానத்தின் மேல విల్లాய் தேவன் வைத்திருக்கிறார். ఆ గుర్తుని దేవుడు ఆకాశంలో ధనస్సుగా పెట్టాడు. இது தேவனுடைய உடன்படிக்கையாக இருக்கிறது. ఇది దేవుని నిబంధనకు గుర్తై ఉంది. மழை பெய்யும் போது நமக்கு எல்லாருக்கும் பார்க்கலாம், மேல வானவில் வந்துட்டாலே மழை வராதுன்னு எல்லாம் சொல்லுவாங்க. చూడండి, వర్షం వచ్చేటప్పుడు మనం చూడొచ్చు, పైన ఇంద్రధనుస్సు కనబడుతుంది. ఆ ఇంద్రధనుస్సు కనబడితేనే ఇక వర్షం రాదని ఒక గుర్తు. இதுதான் தேவனுடைய உடன்படிக்கை, நோவா மேல வைத்த உடன்படிக்கை. అదే నోవాహుతో దేవుడు చేసిన ఒక నిబంధన. ஒரு ஆமென் சொல்லுங்க பாப்போம். ఒక ఆమేన్ చెప్దామా? ஏன்னா நமக்கு நேரங்கள் ரொம்ப கம்மியாக இருக்கிறதுனால సమయం మనకు చాలా తక్కువై ఉంది గనక கொஞ்சம் ஃபாஸ்டா போறேன். నేను కొంచెం త్వరగా స్పీడ్ గా వెళ్తాను. கர்த்தர் உங்களுக்கு கைட் பண்ணுவாராக. దేవుడే మిమ్మల్ని నడిపించును గాక. ஹல்லேலூயா. హల్లెలూయా. சத்தமாய் சொல்லுங்க ஹல்லேலூயா. ఆమేన్. அடுத்தது ఆబ్రహాముతో ఉடன்பడిக்கை பண்றாரு தேவன். దేవుడు తర్వాత చూసినప్పుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. ஆமா, ఆబ్రహాముతో பண்ண அந்த ஆதியாகமம் 15வது அதிகாரத்துல நம்ம வாசிச்சோம் அப்படின்னா, ఇప్పుడు ఇది ఆదికాండము 15వ అధ్యాయములో చూసినప్పుడు ஒரு వசனத்தை వాసిపోం. ఒక వాక్యాన్ని మనం చూసినప్పుడు 9 వాసింగి 15:9. ఆదికాండము 15వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాము. ఆయన 3 ఏండ్ల
పెయ్యను 3 ఏండ్ల మేకను 3 ఏండ్ల పొట్టేలను 1 తెల్లగువ్వను 1 పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండముకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబారముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. 17 17వ వాక్యము 18వ వాక్యం కూడా చదివేస్తాను. அதிகாரங்கள் முழுவதுமா நீங்க வாசிச்சாதான் உங்களுக்கு புரியும். ఈ అధ్యాయము పూర్తిగా మీరు ఇంటికి వెళ్ళి చదివారంటే మీకు అర్థమవుతుంది. அந்த மைய வசனத்தை மாத்திரம் உங்கள்ட்ட நான் தெரியப்படுத்துறேன். ఇప్పుడు అక్కడ ప్రాముఖ్యమైన వాక్యాన్ని మాత్రం మీకు చూపిస్తాను. 17 18 மட்டும் వాసింగ. 17వ వాక్యం 18వ వాక్యం మాత్రం చదవండి. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూషీయులను నీ సంతానముకిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. சத்தமா சொல்லுங்க பாப்பா. ஹalleluya. బిగ్గరగా హల్లెలూయా. ఆబ్రహామోட దేవుని ఉடன்படிக்கை பண்றாரு. ఇప్పుడు ఇక్కడ అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. அந்த அதிகாரங்கள் முழுவதுமா வாசிச்சீங்கன்னா உங்களுக்கு தெரியும். ఆ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా చదవండి. நான் உன்னை பெரிய ஜாதி ஆக்குவேன். నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. நான் உன்னை ஆசீర్వదిப்பேன். నేను నిన్ను ఆశీర్వదిస్తాను. உன் பேரை பெருமைப்படுத்துவேன். నీ పేరు గొప్ప చేస్తాను. நீ ఆశీర్వాదమా இருப்பாய். ఆశీర్వాదకరంగా ఉంటావు. உன்னை ఆశీర్వదించేవారిని நான் ఆశీర్వదిப்பேன். నేను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. శపించేవారిని நான் శపిப்பேன். నేను శపించే వారిని నేను శపిస్తాను. భూమిలో వంశங்களெல்லாம் உனக்குள்ள ஆசீர்வதிக்கப்பட்டிருக்கும் சொல்லி தேவன் உடன்படிக்கை பண்றார். భూమిలో ఉన్న వంశములన్నీ నీ వలన ఆశీర్వదించబడతాదన్నాడు. ఆమేన్ சொல்லுங்க பாப்பா. హల్లెలూయా. హల్లెలూయా. தேவன் ஆபிரகாம்ட்ட ஆசீర్వాదங்கள் கொடுக்கிறாரு. దేవుడు అబ్రాహాముకి ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. அது ஒரு உடன்படிக்கையாக தேவன் கொடுக்கிறாரு. అది ఒక నిబంధనగా ఇచ్చాడు. நீ எவைகளை ஆசீர்வதிக்கல நான் ஆசீர்வதிப்பேன்பா. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో నేను వాళ్ళని ఆశీర్వదిస్తానన్నాడు. இந்த பூமியில இருக்கிற ஆசீர்வாதங்கள் ஆபிரகாம் மூலமாக நமக்கு கிடைத்ததாக இருக்கிறது. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ఆశీర్వాదాలన్నీ అబ్రహాము ద్వారా మనకు వచ్చినదే. உன்னை பெரிய ஜாதி ஆக்கவப்பா அப்படின்றாரு. నేను గొప్ప జనముగా చేస్తానన్నాడు. உன்னை ஆசீர்வதிக்கவே ஆசீர்வதிப்பா அப்படின்றாரு. నేను నిన్ను ఆశీర్వదించనే ఆశీర్వదిస్తానన్నాడు. உன்னுடைய பேரை பெருமைப்படுத்துவாப்பா அப்படின்றாரு. నీ పేరు గొప్ప చేస్తానన్నాడు. உன்னை ஆசீர்வதிக்கிறவங்களை நான் ஆசீர்வதிப்பேன்றாரு. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తానన్నాడు. நீ யார் ఆశీర్వదిக்கிறீங்களோ அவங்களை ఆశీర్వదిப்பேன்றாரு. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళని ఆశీర్వదిస్తానన్నాడు. ఆబ్రహాం ఒన్నాల இந்த భూమి ఆశీర్వదించబడుకుంటారు. కాబట్టి అబ్రహాము సంతతి ఈ భూమి మీద ఆశీర్వదించబడిన సంతతి. ఇది ఆబ్రహాముడోడ పన్న ఉடன்படிக்கையாக இருக்கிறது. కాబట్టి ఇది అబ్రహాముతో దేవుడు చేసిన గొప్ప నిబంధన. కరంగల తట్టి కర్తర్ మహిమపడుతుంగ పాపం. అందరూ చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. అనికి ఆబ్రహాముడ పన్న ఉடன்படிக்கை இன்றையும் நம்மோடு பண்ணதற்கு தேவன் நல்லவராக இருக்கிறார். ఆ రోజు అబ్రహాముతో చేసిన నిబంధన ఈ రోజు మనతో కూడా దేవుడు చేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా. இப்போ எத்தனாவது உடன்படிக்கை பார்த்துக்கிறோம்? ఎత్తన ఉடன்பడికై பார்த்துக்கிறோம்? ఇప్పుడు ఎన్ని నిబంధనలు చూసాము? సరే, నాలుగవది ఇశ్రాయేలుల ఉடன்பడికై. నాలుగవది ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన. యాత్రాగమం 20:20 மட்டும் వాసింగ. నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వాక్యము 20వ అధ్యాయం 20వ వాక్యమే. అందుకు మోషే భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను. நான் சொல்லிடுறேன், నేను చెప్తాను వినండి. ఇశ్రాయేలుడు దేవుని ఉடன்பడిக்கை பண்ணது 10 కట్టளைகளை దేవుడు கொடுத்தார். చూడండి, ఇశ్రాయేలుతో నిబంధన చేసి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు.
தேவன் கொடுத்த கட்டளையில దేవుడిచ్చిన ఆజ్ఞలలో 10 நமக்கு தெரியும், 10 మనకు తెలుసు. ஆனா மொத்தம் கொடுத்த கட்டளை எத்தனை தெரியுங்களா வேதாகமத்துல? ఇంకొకటి వాళ్ళకి ఇచ్చినటువంటిది ఏంటంటే 613 కట్టளைகளை தேவன் கொடுத்துக்கிறார். 613 ఆజ్ఞలు ఇచ్చాడు. இஸ்ரவேல் ஜனங்களுக்கு தேவன் கொடுத்த கட்டளை உடன்படிக்கை, ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ 613 உடன்படிக்கை கொடுத்துக்கிறார் தேவன். 613 ఆజ్ఞలు ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకి. அதுல 365 செய்யக்கூடாதது, అందులో 365 చెయ్యకూడనివి, 248 செய்ய வேண்டியது, 245 వచ్చి చెయ్యవలసినవి, இவையெல்லாம் தேவன் கொடுக்கிறவராக இருக்கிறார். కాబట్టి వీటన్నిటిని దేవుడు చేసే దానికి పాత్రుడుగా ఉన్నాడు. ஆமென் சொல்லுங்க பாப்பா. ஹalleluya. హల్లెలూయా చెప్తామా? சத்தமாய் சொல்லுங்க பாப்பா. ஹalleluya. హల్లెలూయా. ஆமா, இஸ்ரவேல் கூட தேவன் உடன்படிக்கை பண்ணி தான், மோசேயோட பேசி தான் உடன்படிக்கை தேவன் கொடுக்கிறாரு. కాబట్టి ఇశ్రాయేలులకు మోసే ద్వారా మాట్లాడి ఒక మంచి నిబంధన ఇచ్చాడు వాళ్ళకి. 10 கட்டளைகளை தேவன் கொடுக்கிறாரு. 10 ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు అక్కడ. என்னென்று உனக்கு வேற தேவர்கள் உண்டாயிருக்க வேண்டாம். చూడండి, నన్ను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. எந்த சொர்பத்தையும் விக்கிரகத்தையும் நீ உண்டாக்க கூடாது. కాబట్టి ఏ విగ్రహమునందును నీ చేసుకోకూడదు అన్నాడు. உன் தேவனாகிய கர்த்தருடைய நாமத்தை வீணிலே வழங்காதிருப்பாயாக. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అన్నాడు. ஓய்வினாலே பரிசுத்தமாக ஆசரிப்பாயாக. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను అన్నాడు. உன் தகப்பனையும் உன் தாயும் கனம் பண்ணுவாயாக. కాబట్టి నీ తల్లిదండ్రులను సన్మానించుమన్నాడు. கொலை செய்யாதிருப்பாயாக. నరహత్య చేయకూడదు, களவு செய்யாதிருப்பாயாக. వ్యభిచరింపకూడదు, பிறருக்கு விரோதமாய் பொய் சாட்சி சொல்லாதிருப்பாயாக. దొంగిలింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, பிறருக்குள்ள யாதொன்று இச்சையாயிருப்பாயாக. నీ పొరుగు అని ఇల్లు ఆశింపకూడదు. இந்த 10 காரியங்களை தேவன் உடன்படிக்கையா இஸ்ரவேல் ஜனங்களுக்கு தேவன் கொடுத்தார். కాబట్టి ఈ 10 ఆజ్ఞలను వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ஆனா அதுக்குள்ள ஆழமா போய் பார்த்தோம் அப்படின்னா అందులో లోతుగా వెళ్ళి చూసామంటే 200க்கு மேல 213 உடன்படிக்கைகளை தேவன் கொடுத்திருக்கிறார். ఇంకా దాన్ని లోతుగా ధ్యానం చేసే 213. அதுல செய்ய வேண்டியது 365, కాబట్టి అందులో చేయవలసిన 365, செய்யக்கூடாது 248, చేయకూడనివి 245. இத்தனை உடன்படிக்கைகளை இஸ்ரவேல் ஜனங்களுக்காக தேவன் கொடுத்தார். ఇన్నిటిని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడు. ஆமென் சொல்லுங்க பாப்பா. ஹalleluya. హల్లెలూయా. அடுத்தது தாவீதோட உடன்படிக்கை தேவன் பண்ணார். తర్వాతది మనం చూస్తాం దావీదుతో దేవుడు చేసిన నిబంధన. அதுல 2 సమూయేలు 7వ అధికారத்துல நீங்க வாசிச்சீங்கன்னா உங்களுக்கு புரியும். సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయములోకి వెళ్ళి చూశారంటే, ஏன்னா தாவீதோடு பண்ண உடன்படிக்கை அது பெரிதாக இருக்கிறது. చూడండి, అక్కడ దావీదుతో చేసిన నిబంధన మనకు అక్కడ చక్కగా కనబడుతుంది. அதுல ஒரு வசனத்தை நம்ம வாசிப்போம். 5వ వచనத்தை వాసింగే. అందులో 5వ వాక్యాన్ని మనం చదువుదాము. నీవు పోయి నా సేవకుడవు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని, ఇశ్రాయేలుడితో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరమయొకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడనైనను అనియుంటినా? எஸ், நீ போய் என் தாசனாகிய தாவீதை நோக்கி, నీవు నా దాసుడైన దావీదును చూసి, கர்த்தர் சொல்லுகிறது என்னவென்றால், కాబట్టి దేవుడు చెప్పినట్టు నెరవేర్చు, நான் வாசமா இருக்கத்தக்க ஆலயத்தை நீ எனக்கு கட்டுவாயோ? చూడండి, నేను నివసించేటట్టు నాకు ఒక మందిరమును నువ్వు కట్టుదువా అన్నాడు. దావీదోடு தேவன் சொன்ன ஒரு காரிய உடன்படிக்கை, దావీదుతో దేవుడు చేసిన ఒక నిబంధన, ஆலயத்தை எனக்கு கட்டுவாயா, ఆలయాన్ని నా కొరకే కట్టు అని. ஒரு ஆமென் சொல்லுங்க பாப்போம். హల్లెలూయా. சத்தமாய் சொல்லுங்க பாப்பா. ஹalleluya. அந்த அதிகாரங்களை ஃபுல்லா நீங்க வாசிச்சீங்கன்னா உங்களுக்கு புரியும். ఆ అధ్యాయం అంతా మీరు చూసి చదివారంటే మీకు అర్థమవుతుంది. 7வது அதிகாரங்கள் முழுவதுமா நீங்க வாசிச்சீங்க அப்படின்னா, ఆ 7వ అధ్యాయం పూర్తిగా చదివారంటే தாவீதோடு பண்ண உடன்படிக்கை உங்களுக்கு நன்றாக புரியும். దావీదుతో చేసిన నిబంధన మీకు బాగా అర్థమవుతుంది. దావీదునుடைய సంతతిயில தான் தேவன் பிறந்தார். కాబట్టి అదే దావీదు యొక్క వంశావళిలో నుండి యేసుక్రీస్తు పుట్టారు. அவ்வளவு பெரிய ராஜாவா இருந்தாலும், అంత పెద్ద రాజుగా ఉన్నను, நான் ஆலயத்துல தங்கி இருப்பதையே நான் அடைய வேண்டும் சொன்னார். కాబట్టి దేవుని ఆలయములో నివసించడము. ஒரு ஆமென் சொல்லாம ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. அந்த தாவீதுனுடைய என்னைக்கு ஆலயத்தை கட்டுவேன்னு சொன்னாரோ, ఏ రోజైతే దావీదు ఆలయాన్ని కడతానన్నాడు, அந்த சந்ததியில தான் தேவன் ஆண்டவராக இயேசு கிறிஸ்து பிறந்து வந்தார்.
பிறந்தார். ఆ సంతతిలోనే ప్రభు యేసుక్రీస్తు జన్మించారు. நல்ல கரங்களை தட்டி கர்த்தரை மகிமைப்படுத்துவோமா? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? நல்ல உற்சாகமாய் கரங்களை தட்டி చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా హల్లెలూయా. இது தாவீதோடு தேவன் உடன்படிக்கை பண்ணார். ఇది దావీదుతో దేవుడు చేసిన నిబంధన. ஆனா தாவீதுடைய வாழ்க்கையில அவர் தோற்று போனதே கிடையாது. దావీదు జీవితంలో అతను అపజయాల పాలు కాలేదు. எல்லாவற்றையும் தேவனுக்காக முன்னுரிமை கொடுத்தவர். కాబట్టి ఆయన దేవునికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. அவருடைய யுத்தத்துல எதுவுமே தோற்று போனதே இல்லை. ఆయన యుద్ధంలో ఎప్పుడు ఓడిపోలేదు. சவுல் கொன்றது 1000. చూడండి, సౌలు చంపినది 1000 కొలది, 16,000. దావీదు జయించినది 10,000 కొలది. ஆமென் சொல்லுங்க பாப்பா. ஹல்லேலூயா. హల్లెలూయా. தாவீது கொண்டு பலத்த காரியங்களை தேவன் செய்தார். దావీదు ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేశాడు. ஏன்னா இந்த உடன்படிக்கை என்பது பெரிய ஒரு சப்ஜெக்ட். ఈ నిబంధనతో కూడిన ఈ మెసేజ్ చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది நான் சொல்லுகிற காரியங்கள் எத்தனை பேருக்கு புரிகிறது? నేను చెప్పుచున్న కార్యం ఎంతమందికి అర్థమవుతూ ఉంది? ஆமென் சொல்லுங்க பாப்பா. ஹல்லேலூயா. హల్లెలూయా. இப்ப எத்தனை உடன்படிக்கை பாத்துறோம்? யாரா கூட தேவன் உடன்படிக்கை பண்ணாரு? ఇప్పుడు ఎన్ని నిబంధనలు చూసాం? 5 నిబంధనలు. சொல்லுங்க பாப்பா. ఎవరెవరితో చేశారో చెప్పండి చూద్దాం. ஆதாமோடு பண்ண உடன்படிக்கை, நோவாவோடு பண்ண உடன்படிக்கை, ஆபிரகாமோட, இஸ்ரவேல் தாவீதோட. ரைட், వెరీ గుడ్. உங்களுக்குள்ள நீங்களே எல்லாரும் கை தட்டி ஒரு கிளாப் பண்ணுங்க பாப்போம். కాబట్టి బాగా చెప్పారు కనుక ఒకసారి మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేస్తూ చప్పట్లు కొట్టుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. சத்தமாய் கரங்களை தட்டி గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? இது வரலையும் ஓகே, ఇంతవరకు ఓకే. இது வரலையும் தேவன் பண்ண உடன்படிக்கை எல்லாம் கடந்து வந்துட்டோம். చూడండి, ఇంతవరకు మనం దేవుడు చేసిన నిబంధనలను దాటి వచ్చాము. இப்ப புது உடன்படிக்கைக்குள்ள வர்றோம். ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలోకి ప్రవేశిస్తున్నాం. இது ரொம்ப வெரி வெரி இம்பார்ட்டன்ட். ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. அதெல்லாம் ஐயா மேலோட்டமா பார்த்துட்டு வந்துட்டோம் அப்படின்னா, ఇప్పుడు మనం పైకినా అది చూసుకుంటూ వచ్చేసాము. ஏன்னா அதெல்லாம் ஆபிரகாமோட, தாவீதோட, நோவாவோட, ஆதாமோட பண்ண உடன்படிக்கைகள். అవన్నీ కూడా ఆదాముతో, అబ్రహాముతో, నోవాహుతో, ఇశ్రాయేలీలతో, దావీదుతో చేసినది పైకి చూసి వచ్చేద్దాం. அதெல்லாம் நம்ம கடந்து வந்துட்டோம். అవన్నీ దాటి వచ్చేసాము. இப்ப புது உடன்படிக்கைக்குள்ள வர்றோம். ఇప్పుడు ఒక క్రొత్త నిబంధనలోకి ప్రవేశిస్తున్నాం. இந்த புது உடன்படிக்கை தான் ఈ క్రొత్త నిబంధన நாம் வாழ்ந்து கொண்டிருக்கிற காலகட்டங்கள். ఇప్పుడు మనము జీవిస్తున్నది క్రొత్త నిబంధన కాలంలో జీవిస్తున్నాం. எரேமியா 31:31 ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 32వ వాక్యము. இதோ நாட்கள் வரும் என்று கர்த்தர் சொல்லுகிறார், அப்பொழுது இஸ்ரவேல் குடும்பத்தாரோடும் யூத குடும்பத்தாரோடும் புது உடன்படிக்கை பண்ணுவேன். చదువుదాము దయచేసి 31లో 32 ఇర్మియా గ్రంథము. అది ఐగుప్తులో నుండి 34 వాసింగ. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగువారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ஹல்லேலூயா. హల్లెలూయా. சத்தமாய் சொல்லுங்க ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த புது உடன்படிக்கையில தான் நம்ம இருக்கிறோம். ఇప్పుడు మన ఈ క్రొత్త నిబంధనలో ఉన్నాము. அந்த புது உடன்படிக்கையில இப்ப வாழ்ந்து கொண்டிருக்கிறோம். ఈ క్రొత్త నిబంధన కాలంలో జీవిస్తూ ఉన్నాం. இது தீர்க்கதரிசனமாய் சொல்லப்பட்ட வார்த்தை. ఇది ప్రవచనంగా చెప్పబడిన మాట. அவர் ஒரு இயேசு கிறிஸ்து பிறந்து வருவார். యేసుక్రీస్తు పుడతాడు. ஆமா, நான் அவருடைய அக்கிரமங்களை மன்னிக்கிற தெய்வமா இருப்பார். వారి యొక్క పాపములను క్షమించే దేవుడిని, பாவங்களை மன்னிக்கிற தெய்வமா இருப்பார். పాపాలను క్షమించే దేవుడిగా ఉంటాడు. அப்படியேப்பட்ட உடன்படிக்கைகளை தேவன் செய்கிறவராக இருக்கிறார். అటువంటి ఒక నిబంధన జనులతో చేసినట్టుగా మనం చూస్తున్నాం. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధికారం 3వ అధ్యాయము 6வது వచనத்தை ஒரு வாசிங்க. 6వ వాక్యాన్ని ఒకరు చదువుదామా? இப்ப கொஞ்சம் నిదానமா వాసిపోం. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా చదువుదాము. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును.
ஆமென். ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த உடன்படிக்கை எப்படி இருக்குதுன்னா ఆవికురిదా இருக்கிறது. ఈ క్రొత్త నిబంధన మనకి ఎలా ఉందంటే అది ఆత్మీయమైనటువంటిదిగా ఉన్నది. இந்த புது உடன்படிக்கை అనేకரை ఉయిర్పిக்கிறதா இருக்கிறது. ఈ క్రొత్త నిబంధన అనేకులని జీవింపజేసేదిగా ఉన్నది. అనేకரை వాழ வைக்கிறதா இருக்கிறது. అనేకులను బ్రతికించేదిగా ఉన్నది. இந்த புது உடன்படிக்கை ఈ క్రొత్త నిబంధన అழிந்து పోற జనங்களே నశించిపోతున్న ప్రజల్ని தேவன் பக்கமாய் மாற்றுகிறதா இருக்கிறது. అది దేవుని వైపు త్రిప్పేదిగా ఉన్నది. இந்த புது உடன்படிக்கையில தான் நம்ம இருக்கிறோம். కాబట్టి ఈ క్రొత్త నిబంధనలో మనం నివసిస్తున్నాం. ஒரு ஆமென் சொல்லுங்க பாப்பா. హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్రాయర్ 8:8 சொல்லப்படுகிறது. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వాక్యము. ஆமா, அவர்களை குற்றப்படுத்தி அவர்களை నోకి అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపులికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. நான் புதிய உடன்படிக்கையை ஏற்படுத்துகிற காலம் வருகிறது. నేను క్రొత్త నిబంధన చేయుదును అంటున్నాడు. அந்த புதிய உடன்படிக்கை காலத்துல தான் நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோம். ఆ క్రొత్త నిబంధన కాలములోనే మనము బ్రతుకుచున్నాం. ఎబ్రాయర్ 9:15 சொல்லப்படுகிறது. ఎబ్రీలకు రాసిన పత్రిక 9:15 చెప్తుంది. ஆகையால் முதலாம் உடன்படிக்கையின் காலத்திலே ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సతమాయి சொல்லுங்க. హల్లెలూయా. హల్లెలూయా. இது புதிய உடன்படிக்கையாக இருக்கிறது. ఇది ఒక క్రొత్త నిబంధన అయి ఉన్నది. தேவனுடைய உடன்படிக்கையாக இருக்கிறது. అది దేవుని నిబంధన అయి ఉన్నది. இந்த உடன்படிக்கைக்கு தேவனே மத்தியஸ்தராக இருக்கிறார். ఈ నిబంధనకి యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నారు. அந்த உடன்படிக்கை என்ன என்பது நமக்கு தெரிந்திருக்கப்பட வேண்டும். ఆ నిబంధన ఏమనేది మనం తెలుసుకొని ఉండాలి. ఎబ్రాయర్ 12:24 వాసింగ. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:24లో మనం చూస్తున్నాము. సీకిరమా వాసింగ. త్వరగా చదువుదాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెరే 1 కొరింథీయులు 11:25 மட்டும் వాసింగ. తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:25 చదువుదాం. நான் அந்த புது உடன்படிக்கையுடைய ரகசியங்களை மாத்திரம் உங்களுக்கு சொல்லிடுறேன். క్రొత్త నిబంధన రహస్యాలు మాత్రం మీకు చెప్తున్నాను. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து இந்த பூமியில நமக்காக மரித்து యేసుక్రీస్తుల వారు మన కొరకై భూమి మీదకి వచ్చి మరణించి நமக்காக 3ஆம் நாள் உயிரோடு தேவன் మన எழுந்தார். కొరకై 3వ రోజు సజీవుడిగా లేచాడు. அவருடைய உடன்படிக்கை என்பது எதை குறிக்குது அப்படின்னா, ఆయన చేసిన నిబంధన దేన్ని చూపిస్తుందంటే, இந்த புதிய உடன்படிக்கை என்பது ఈ క్రొత్త నిబంధన అనేది அவருடைய சரீரத்தை குறிக்கிறதா இருக்கிறது. ఆయన శరీరానికి సూచనగా ఉన్నది. அவருடைய ரத்தத்தை குறிக்கிறதா இருக்கிறது. ఆయన రక్తానికి సూచన ఉన్నది. தேவனுடைய வருகை மாத்திரம் దేవుని రాకడ పర్యంత వరకు இது நீங்க செய்யப்பட வேண்டும் என்று சொல்லி దీన్ని మనం చెయ్యాలని, இது என்னுடைய புதிய உடன்படிக்கையாக இருக்கிறது. కాబట్టి ఇదే నేను చేసే క్రొత్త నిబంధన అయి ఉన్నది అన్నాడు. ஒரு ஆமென் சொல்லுங்க பாப்போம். ఒక ఆమేన్ చెప్దామా? எத்தனை பேர் திருவந்து பந்தி எடுக்கிறோம்? ఎంతో మంది మనము బల్లారాధనలో చేయి இந்த వేస్తున్నాం. திருவந்து பந்தி தான் தேவனுடைய புதிய உடன்படிக்கையாக இருக்கிறது. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి రక్తమును శరీరమును తిని త్రాగుతున్న మనమే క్రొత్త నిబంధనలో எத்தனை ఉన్నాం. பேர் இந்த புதிய உடன்படிக்கையில் பங்கெடுக்கிறோமோ ఎంతో మంది అయితే మనమందరము బల్లారాధనలో పాల్పంపులు పొందుతున్నాము. அவங்களுக்கு தான் நித்திய உடன்படிக்கை ஒன்று காத்திருக்கிறது. వారందరికీ ఒక నిత్య నిబంధన కాచుకొని ఉంది. ஒரு ஆமென் சொல்லுங்க பாப்பா. ஹல்லேலூயா. ఆమేన్. హల్లెలూయా. நிச்சயமாய் நாம ஞானஸ்தானம் எடுத்து నిశ్చయంగా ఒకరు బాప్తిసం పొంది திருவந்து பந்தியில பங்கெடுக்கப்பட வேண்டும். వారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రభు బల్లారాధనలో పాల్పంపులు పొందాలి. எத்தனை பேர் இந்த திருவந்து பந்தியில பங்கெடுக்கிறீங்களோ ఎంతమంది ప్రభు బల్లారాధన తీసుకుంటున్నారు? நீங்க అத்தனை பேரும் వారంతమంది புதிய உடன்படிக்கை உடையவர்களாக இருக்கிறீங்க. క్రొత్త నిబంధన వ్యక్తులై ఉన్నారు. இது பரலோகத்துக்கு உரிய ஒரு அடையாளமாக இருக்கிறது. ఇది పరలోకానికి ఒక ముంగుర్తుగా ఉంది. இந்த திருவந்து பந்தி ఈ యొక్క బల్లారాధన தேவனுடைய புதிய உடன்படிக்கையாக இருக்கிறது. ఇది క్రొత్త నిబంధన అయి ఉన్నది. 5 நிமிஷத்துல முடிச்சிடறேன். என்னது
புரியுதுல்ல? అర్థమవుతుంది కదండి. హల్లెలూయా హల్లెలూయా. ஏன்னா அந்த புதிய உடன்படிக்கை என்பது மிக முக்கியமான ஒன்று. ఈ క్రొత్త నిబంధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. இந்த தேவனுடைய சரீரத்தில் பங்கெடுக்கிற அத்தனை பேருமே புதிய உடன்படிக்கையில பங்காளர்களாக தேவனை வைக்கிறார். అంటే ఎంతమంది అయితే ప్రభు రక్తం ప్రభు శరీరమును తిని త్రాగుతున్నారో వారందరూ క్రొత్త నిబంధనలో పాలు పంపులు పొందుతున్నారు. அவங்க வெரி முக்கியமானவர்கள். వారు చాలా ప్రాముఖ్యమైన వారు. பரலோகத்துக்கு செல்லக்கூடிய அதிகாரம் பெற்றவர்கள். పరలోకానికి నిత్య జీవం పొందడానికి వాళ్ళు వారసులుగా ఉన్నారు. அவங்க பெயர்கள் எழுதப்படுகிறது. వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. ஆனா ஒரு காரியம் உண்டு. అయితే ఒక కార్యం ఉన్నది. என்னுடைய பெயர்கள் பரலோகத்தில் எழுதப்பட்டது. మన పేర్లన్నీ పరలోకంలో రాయబడి ఉన్నది. அது கிறுக்கி போடாதபடி எச்சரிக்கையா இருக்கப்பட வேண்டும். అక్కడ మన పేరు కొట్టివేయబడకుండా మనం జాగ్రత్త పడాలి. அப்ப ஜீவ புத்தகத்தில் என் பெயர்கள் எழுதப்பட்டா கிறுக்கப்படுமா? కాబట్టి జీవ పుస్తకములో జీవ గ్రంథములో మన పేర్లు రాయబడితే కొట్టివేయబడుతుందా? மோசே சொல்றாரு. మోషే అంటున్నాడు இந்த இஸ்ரவேல் ஜனங்களுக்காக ఈ ఇశ్రాయేలు ప్రజల కొరకు என்னோட பெயரை இந்த ஜீவ புத்தகத்தில் கிறுக்கி போடுன்றாரு. నా పేరు కావాల్సి ఉంటే ఆ జీవ గ్రంథంలో నుండి తొలగించన్నాడు. இல்லைன்னா அந்த வார்த்தையை அவர் சொல்லிருக்க முடியாது. లేకపోతే ఆ మాట చెప్పుండలేడు. ஜீவ புத்தகத்தில் பெயர்கள் எழுதப்படுவது பெருசு இல்ல. కాబట్టి జీవ గ్రంథంలో ఉన్న పేరు రాయపడం గొప్ప కాదు. பாதுகாக்கப்படணும். అందుని మనం కాపాడుకోవాలి. ஒரு ஆமென் சொல்லுங்க பாப்போம். ఒక ఆమేన్ చెప్తా. நான் திருவந்து பந்தியில பங்கெடுப்பது பெருசு இல்ல. నేను ప్రభు రాత్రి భోజనం తీసుకుంటున్నాను. அதுக்கு தகுதி உள்ள பாத்திரமா தேவன் என்ன மாற்றணும். దానికి అర్హత కలిగిన పాత్రగా బ్రతకాలి. நான் உலகத்துக்கு உரியவன் அல்ல. నేను లోకస్తుని కాదు. நான் என் தெய்வத்துக்குரியவன். నేను దేవునికి సంబంధించిన వాడిని. நான் பரலோகத்துக்குரியவன். నేను పరలోకానికి సంబంధించిన நான் దేవుని రాజ్యத்துக்குரியவன். దేవుని రాజ్యానికి సంబంధించిన దేవుని వాడిని. திட்டத்தை நிறைவேற்றக்கூடியவன். నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిని. புதிய திட்டத்தை புதிய உடன்படிக்கையில் உள்ளவன் நான். నేను క్రొత్త నిబంధన వ్యక్తిని. தேவன் சொல்லுகிறதை அப்படியே செய்ய போகிறேன். దేవుడు చెప్పినది అలాగే చేస్తాను. எத்தனை பேர் அர்ப்பணிக்க போறீங்க? ఎంతమంది సమర్పించుకోబోతున్నారు? இதுக்கு அடுத்த கட்டம் ஒன்று இருக்குது. దీని తరువాత ఒక నిబంధన ఉంది. அது நித்திய உடன்படிக்கை. అదే నిత్య నిబంధన. அது இன்னும் வரல. అది ఇంకా రాలేదు. இந்த புதிய உடன்படிக்கையில தான் வாழ்ந்து கொண்டிருக்கிறோம். ఇప్పుడు మనం ఆ క్రొత్త నిబంధనలోనే బ్రతుకుతున్నాం. புதிய உடன்படிக்கைக்குள்ள ఈ క్రొత్త నిబంధనలో அழிந்து போற ஆத்துமாக்களே నశించిపోతున్న ఆత్మలు நாம கூட்டி சேர்க்கப்பட வேண்டும். మనం అందరూ సమకూర్చాలి. அழிந்து போக கூடாது. ఎవరు నశించిపోకూడదు. நீங்க ரொம்ப முக்கியமானவர்கள். మీరు చాలా ప్రాముఖ్యమైన వారు. இந்த உடன்படிக்கை பெற்றவர்கள் யார் அப்படின்னா ఈ నిబంధన పొందిన వారు ఎవరంటే நீங்க ஒருவேளை இந்த உடன்படிக்கை பெற்றவர்களாக இருப்பீர்கள் என்று சொன்னால் మీరు ఒకవేళ నిబంధన పొందిన వారైతే இந்த கல்லின் மேலே சபையை கட்டுவேன். ఈ రాతి మీద లేకపోతే ఈ బండ మీద నా సంఘమును కట్టుదున్నాను. பாதாளத்தின் வாசல்கள் அதை மேற்கொள்வதில்லை. పాతాళలోకపు ద్వారాలు దాన్ని జయింపనేరవు. பாதாளத்தை வாசலை அடக்கிக்கூடியவர்களாக இருப்பீங்க. కాబట్టి పాతాళపు ద్వారాన్ని మూసేవారుగా ఉంటారు. பாதாளத்துக்கு போகக்கூடிய ஜனங்களை தேவாலயத்துக்கு அழைத்துக்கூடியவர்களாக இருப்பீங்க. పాతాళానికి పరిగెడుతున్న ప్రజల్ని దేవుని ఆలయానికి నడిపించే బిడ్డలుగా ఉంటారు. அவர்கள் மாத்திரமே புதிய உடன்படிக்கையில் பெற்றவர்களாக இருப்பார்கள். వారు మాత్రమే క్రొత్త నిబంధన వ్యక్తులై ఉంటారు. ஒரு ஆமென் சொல்லுங்க பாப்பா. ஹalleluya. హల్లెలూయా. இப்போ எத்தனை பேர் புதிய உடன்படிக்கையில் இருக்கிறீங்க? ఇప్పుడు ఎంతమంది క్రొత్త నిబంధనలో ఉన్నారు? திருவந்து பந்திய அலட்சியமா எண்ணக்கூடாது. ప్రభు రాత్రి భోజనాన్ని ఎప్పుడు మనం అలక్ష్యం చేయకూడదు. அது எனக்கும் தெய்வத்துக்கும் உள்ள புதிய உடன்படிக்கையாக இருக்கிறது. అది నాకు దేవునికి ఉన్న క్రొత్త నిబంధన ఉన్నది. అది இந்த புதிய உடன்படிக்கையில நாம் பங்கெடுக்காம ఈ క్రొత్త నిబంధనలో మనం పాల్పంపులు పొందకుండా அந்த நித்திய உடன்படிக்கையில நல்ல உள்ள போக முடியாது. ఆ నిత్య నిబంధనలో ప్రవేశించలేము. ஒரு ஆமென் சொல்லுங்க பாப்போம். ఆమేన్. சத்தமாய் சொல்லுங்க பாப்போம். ஹalleluya. హల్లెలూయా. வெளிப்படுத்தின சுவிசேஷம் 19வது அதிகாரம் 4வது வசனம் 5வது வசனத்தை வாசிங்க. చూడండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 4-5 వాక్యాలు. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలిపడి ఆమెన్ ప్రభువును స్తుతించిడి అని చెప్పుచు సింహాసనసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించిడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము போதும். நீங்க வாசிங்க. இந்த 19வது அதிகாரத்தை ஃபுல்லா நீங்க வாசிங்கன்னா உங்களுக்கு தெரியும். ఇంటికి వెళ్ళిన తర్వాత 19వ అధ్యాయం పూర్తిగా మీరు చదివారంటే అర్థమవుతుంది. நான் ரொம்ப சுருக்கமா சொல்லி முடிச்சிடுறேன். నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. அந்த நித்திய ஜீவன் என்பது ఆ నిత్య నిబంధన అనేది தேவனுடைய வருகையை குறிக்கிறதா இருக்கிறது. దేవుని రాకడను చూపిస్తుంది. ஹalleluya. హల్లెలూయా. சத்தமாய் சொல்லுங்க. ஹalleluya. హల్లెలూయా. இந்த நித்திய உடன்படிக்கையில யாரெல்லாம் பெயர்கள் பதிக்கப்படும் என்று சொன்னால்
చూడండి ఈ నిత్య నిబంధనలు ఎవరెవరి పేర్లు రాయబడి ఉంటుందో, இந்த புதிய உடன்படிக்கையில தகுதி உள்ளவர்களாக இருப்பவர்களுக்கு அத்தனை பேருக்குமே நித்திய உடன்படிக்கை நிச்சயம். చూడండి ఈ క్రొత్త నిబంధనలో ఎంతో మంది అయితే నమ్మకస్తులుగా ఉంటారో వాళ్ళందరికీ నిత్య నిబంధనలో పాలు పంపులు పొందుతారు. నా సభకి வந்து ஞானஸ்நானம் எடுக்காம, నేను సంఘానికి వచ్చి బాప్టిజం పొందక, திருவிருந்துல பங்கெடுக்காம, బల్లారాధన తీసుకోక, அதுல உண்மையா இல்லாம అందులో నమ్మకంగా లేకపోతే நாம் இருப்போம் என்று சொன்னால் మనం ఉన్నట్లయితే நித்திய உடன்படிக்கையில பங்கெடுக்க முடியாது. మనం నిత్య నిబంధనలో మనము పాలు పంపులు పొందలేము. அந்த நித்திய உடன்படிக்கை என்பது மிக முக்கியமான ஒன்று. కాబట్టి ఆ నిత్య నిబంధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ஆண்டுடைய வருகையை குறிக்கிறதா இருக்கிறது. అది దేవుని రాకడను చూపిస్తుంది. ஒரு ஆமென் சொல்லுங்க பாப்போம். ఒక ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. சத்தமாய் சொல்லுங்க பாப்போம். హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. யோவான் 14:3 மட்டும் வாசித்து முடிப்போம். యోహాను 14:3 2:3 மட்டும் வாசிங்க. రెండవ వాక్యం మూడవ వాక్యం. యోహాను సువార్త 14లో రెండవ వాక్యం మూడవ వాక్యం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, நித்திய உடன்படிக்கை நான் போய் உங்களுக்கு ஸ்தலத்தை ஆயத்த பண்ண பின்பு, నేను వెళ్ళి నీకు స్థలమును సిద్ధపరిచిన తర్వాత நான் இருக்கிற இடத்திலே நீங்களும் இருக்கும்படி, నేనుండు స్థలములో మీరును ఉండులాగునా நான் மறுபடியும் வந்து உங்களை என்னிடத்தில் சேர்த்துக் கொள்வேன். నేను మరలా వచ్చి మిమ్మల్ని చేర్చుకుంటాను, తీసుకెళ్తాను అన్నాడు. இதுதான் நித்திய உடன்படிக்கையில தேவன் நம்ம சேர்த்துக் கொள்வதாக தேவன் வைக்கிறார். కాబట్టి నిత్య నిబంధనలో మనందరినీ దేవుడు చేర్చుకునేవాడే. ఆదియాగమத்திலிருந்து வெளிப்படுத்தின விசேஷம் வரலையும். ఇప్పుడు చూడండి, మనం ఆది కాండం టచ్ చేసి ప్రకటన గ్రంథం వరకు దాటి వచ్చాం. 7 உடன்படிக்கைகள் உண்டு. 7 నిబంధనలు చూసాం. அதுல 2 உடன்படிக்கையாக பிரிக்கிறோம். దాన్ని రెండుగా విభజించుకున్నాం. தனிநபர் உடன்படிக்கை, వ్యక్తిగతమైనటువంటి నిబంధన, இருவருடைய உடன்படிக்கை, ఇద్దరి మధ్యలో ఉండే నిబంధన. தனிநபர் உடன்படிக்கை தேவனுடைய ஆசீர்வாதம் மாத்திரம் கலந்திருக்கும். చూడండి, వ్యక్తిగతంగా చేసిన నిబంధన దేవుని ఆశీర్వాదంగా ఉంది. இருவருடைய உடன்படிக்கை என்பது ఈ ఇద్దరి మధ్యలో ఉన్న నిబంధన, இது செய்யல நான் அழிப்பேன் என்று சொல்லி தேவன் சொன்னார். ఇది చేయకపోతే నేను నాశనం చేస్తానన్నాడు. புதிய உடன்படிக்கையில் நம்ம வாழ்ந்து கொண்டிருக்கிறோம். క్రొత్త నిబంధనలో మనం ఉన్నాము. இன்றைய நாட்களில் உங்கள் வாழ்க்கையில புதிய காரியத்தை தேவன் செய்வார். ఇక నుండి దేవుడు మీ జీవితంలో అనేకమైన నూతన కార్యాలను దేవుడు జరిగించును గాక. தலைகளை தாழ்த்தி நம்ம ஜெபிக்கலாம். ఆండవరే, ప్రార్థన చేసుకుందాం. తలలు இந்த వంచండి. நல்ல வாய்ப்புக்காக நன்றி செலுத்துகிறோம். ప్రభువా, ఈ మంచి సమయం కొరకై నిన్ను స్తుతిస్తున్నాం. இந்த வார்த்தைகளை கொடுத்ததுக்காக நன்றி செலுத்துகிறோம். ఈ మాటలు మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. சபையை ஆசீர்வதிக்கிறோம். సంఘస్థులను దీవిస్తున్నాం. இந்த வாய்ப்புக்காக நன்றி செலுத்துகிறோம். మాకు ఈ సమయాన్ని ఇచ్చిన సంఘ సేవకులకు వందనాలు. நாம మహిమపడదుకాக నన్ను సెలుతుகிறோம். ఇప్పుడు నీ నామం మహిమపరచబడినందుకు స్తోత్రం. యేసు నామములో జెబిக்கிறோம் நல்ல பிதாவே. యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ரொம்ப சந்தோஷமாக இருக்குது நீங்கள் வந்தது. வசனம் சொல்லியிருக்கீங்க, டிரான்ஸ்லேட் நல்லா பண்ணியிருக்காங்க. யாரும் இல்லாட்டா நான் பண்ணலான்னு யோசித்தேன். எப்படி இருந்தாலும் எனக்கும் தெரியும், கொஞ்சத்தில் நிறைய சொல்லியிருக்கீங்க நீங்கள். வந்தனாலு பிரைஸ் தி லார்ட். நீங்கள் இன்னொரு கிட்ட போனோம், மெசேஜ் பண்ணணும்னு டேனியல் பிரதர் மெசேஜ் பண்ணியிருக்காங்க. அங்கே போன பிறகு எங்கள் வீட்டுக்கு வாங்க, சாப்பிட்டுட்டு போகலாம். అங்கே நம்ம వెళ్దాం. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమయ్యింది? అర్థమైన వాళ్ళు మాత్రమే చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. నీ బిడ్డల సేవకుని చేదవా, నీ బిడ్డల సేవకుని చేదవా, నీవే చేదవా, నీవే చేదవా. అర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా. జీవనమంతయు దేవునికై, జీవనమంతయు దేవునికై. నీవే చేదవా, నీవే చేదవా,
చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలచిన మందిరము నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలచిన మందిరము సజీవయాగముగనిసేదవా సజీవయాగముగనిసేదవా నివేసేదవా నివేసేదవా పన చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. చక్కని పాటలు పాడి వినిపించిన కోయిరు వారికి చప్పలు కొడుతూ దేవుని మహింపరుద్దాం. అదేవిధంగా ఈరోజు చక్కని వర్తమానం అందించిన దైవ సేవకులు జోనథన్ గారికి, అదేవిధంగా వారి యొక్క ట్రాన్స్లేటర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చప్పలు కొడతామని తెలియజేద్దాం. అదేవిధంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సో భోజనం తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇందాక పాస్టమ్ గారు తెలియజేసిన రీతిగా ఈరోజు సాయంత్రం 4 గంటలకి పెట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. దేవానికి వందనాలు. ఆత్మస్వరూపి, ఆదరణకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, ఈ నామానికి వందనాలయ్యా. తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ప్రభా సంఘములకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుతున్నామయ్యా. ఏ లేమితో వచ్చి ఉన్నారో ప్రభా కళ్ళు మీ సంపద సమృద్ధి కలుగునుగాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి విధమైన సాతాను బంధకులను విడుదల కలుగునుగాక. ప్రతి విధమైన అనారోగ్యం నుండి విడుదల కలుగునుగాక. ఇప్పుడే ఎవరెవరైతే ప్రభా తండ్రి ఎవరెవరైతే అనారోగ్యముతో ఈరోజు వచ్చి ఉన్నారో ఇప్పుడే నడినెత్తి నుంచి అరి కాలు వరకు నీ రక్తాన్ని ప్రోక్షింపజేసి నీ రక్తము ద్వారా స్వస్థతను ప్రకటిస్తున్నాం. నీ యొక్క అభిషక్తునిగా ప్రార్థన చేస్తుండగా ప్రభా ఇప్పుడే విడుదల దయచేయమని అడుగుతున్నాం. ఆరోగ్యముతో నింపమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రాలు. అనేక మంది యవన బిడ్డలు ప్రభా తండ్రి వారి చదువులలో ప్రభా అదేవిధంగా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఈ కాపుదలను దయచేయమని అడుగుతున్నాం. అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారయ్యా. అనేక మంది వ్యాపారస్తులు ఉన్నారు ప్రభా. అనేకమైన పనులు చేసుకున్న వారు ఉన్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి, కాపుదలు దయచేయండి ప్రభా. నీ సమయము అనుకూలముగా లేదు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియదు, ఏ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో తెలియదు. నీ కాపుదల భద్రతను సంఘమునకు దయచేయబడును గాక. అద్భుతమైన కార్యము జరిగించండి అయ్యా. ఎండ దెబ్బ పగలు ఎండ దెబ్బ అయిన రాత్రి వెనల దెబ్బ నీకు తగులదన వాగ్దానము. నీ కుడి పక్కన 1000 మంది పడినను, ఎడం పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదన వాగ్దానం సంఘం పట్ల స్థిరపరచమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు. తీసుకువచ్చిన దశమ భాగములు, స్వేచ్ఛార్పణలు, రొక్కుబడులను, ప్రతి స్టార్పణలు, ప్రతి ఒక్క కానుకను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. సంఘ నిర్మాణము కొరకు ప్రభాతని సంఘ స్థలము నిమిత్తం ఇస్తున్న కానుకలు కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం. ప్రభాతని నీకే వందనాలు. వారి యొక్క కష్టార్జితను 30దంతులుగా 60దంతులుగా 100 నీ వాక్య ప్రకారముగా ప్రభాతని హెచ్చించమని అడుగుతున్నాం. అంచెలంచెలుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని హెచ్చించమని అడుగుతున్నాం అయ్యా. నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా వివాహం జరిగించబడాలి దానికి సిద్ధపడుతున్న వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గర్భఫలం లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. గర్భముతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో సమస్యలతో ఉన్న వారితో నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. భార్యకి భర్తకి మధ్యలో పొత్తు లేకుండా ఉన్న కుటుంబం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఏం చేయాలో తెలియక, ఏ దారిలో వెళ్ళాలో తెలియక ప్రభా ఆగిపోయిన పరిస్థితుల్లో ఉన్న వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. యెహోవా ఈరే సమకూర్చువాడిగానే ఉండమని అడుగుతున్నాం. యెహోవా రాఫా స్వస్థపరచు దేవుడు
దేవుడిగా ఉండమని అడుగుతున్నాం. యెహోవా నిస్సి ధ్వజముగా విజయమును ప్రకటిస్తున్నామయ్యా, నీకు వందనాలు. నీ కార్యము జరిగించండి. నీవు కార్యము జరిగించగా త్రిప్పివేయువాడు ఎవడు? సమస్తమును నూతన పరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఈరోజు ప్రభా తండ్రి, నీ నందు నిద్రించిన ప్రభా దైవ సేవకులు జాన్ రత్నమయ్య గారు, వారి యొక్క సంఘం నిమిత్తము, వారి కుమారులు, వారి సంతానం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. నీవు ఆదరణ దయచేయండి. సంఘాన్ని కొనసాగించడానికి ధైర్యము దయచేయండి, బలపరచండి. ఈ రెండంతల ఆత్మతో దైవ సేవకులని సుధాకర్ అయ్య గారిని నింపుకొని ప్రభా అనేకమైన కార్యాలు ఆ రణస్థలం ప్రాంతంలో జరిగించుటకు, అనేకమైన నూతనమైన ఆత్మను సంపాదించుటకు వారికి అభిషేకమును దయచేసి ప్రభా నడిపించమని అడుగుతున్నామయ్యా, నీకు వందనాలు. సంఘానికి ప్రభా ఆదరణ దయచేయండి. ప్రభా ఎంతో ప్రేమించే కుటుంబాలను ఆదరణ దయచేయండి. ధైర్యము తెచ్చుకుని ముందు కొనసాగిపోవడానికి కృప చూపించండి. దైవ సేవకులు కూడా పరామర్శించడానికి వెళ్ళి ఉంటుండగా క్షేమకరమైన ప్రయాణము దయచేసి తిరిగి వచ్చే పర్యంతరము నీ కృపను భాగ్యమును దైవ సేవకునికి దయచేసి ఆదివారం సాయంత్రం ఆరాధనలో పాలు పొందడానికి మంచి వర్తమానంతో మేమందరము లైవ్లో వీక్షించి తృప్తి పడడానికి మీరు కృప చూపించి నడిపించమని అడుగుతున్నాం. చక్కని పాటలు పాడి వినిపించిన కోయిర వారిని ప్రభా దీవించమని అడుగుతున్నాం, ఆశీర్వదించమని అడుగుతున్నాం, బలపరచమని అడుగుతున్నాం, చక్కని స్వరము దయచేయమని అడుగుతున్నాం. వాక్యము చదువుని వారికి కూడా ప్రభా ఇంకా చక్కగా చదవడానికి మీరు కృప చూపించండి. ప్రభా కానుకలు పట్టు వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, వారికి కూడా ప్రభా అభిషేకమును దయచేయండి. ప్రభా తండ్రి, వారికి కూడా అనేకమైన విస్తారమైన ధననిధి వారు కూడా పొందుకున్నట్టుకు కృప చూపించమని అడుగుతున్నాం. అదేవిధంగా యవనస్తులు చిన్న బిడ్డలు ఈరోజు ఆరాధించుంటుండగా వారి అవస్థలు తీర్చండి. రాయిపోతున్న పరీక్షల్లో విజయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి, నీకు వందనాలు. తిరిగి వెళ్తుండగా కృపాక్షేమం ఈ వారం అంతా మాతో ఉంచి ఈ ఆదివారం మేమందరము కలిసి ప్రభా నిన్ను ఆత్మతో సత్యముతో నీ యొక్క ప్రభు బలలో మా యొక్క జీవితాలను పరిశీలించుకొని సిద్ధపాటు